హలో మమ్మ, నైట్ అయితే 12 అవుతున్న టైము. ఇలాంటప్పుడైతే కొంచెం ఆకలేసినట్టుంది. అందుకని చెప్పి ఫ్రెండ్స్తో కలిసి అలా ఇంకా బయటకు వచ్చేసాను. ఈ కోరమంగళ సైడ్ రాగానే చూడండి ఒక తిరణాల్లో జనం ఉన్నట్టున్నారనమాట. ఇక్కడ వీళ్ళందరూ ఏం లేదు, టైం పాస్ కోసం షికార్కి వచ్చారు నైట్ 12కి. మాక్సిమం బెంగళూరులో మటుకు కొన్ని స్ట్రీట్స్ అయితే నైట్ 3 వరకు కూడా ఓపెన్లో ఉంటాయి అన్ని షాపులు. వాళ్ళకి నైట్ పూట ఎక్కువ బిజినెస్ నడిచిద్దంట. సో ఇలాంటప్పుడైతే మన వాళ్ళు కూడా రావాలంటే ఇంకా వాళ్ళ బిజినెస్ నడవాలిగా. మరి మేమైతే ఇంక ఎవ్రీ హోటల్ అయితే చెక్ చేస్తూ ఉన్నాము ఎక్కడైతే బిర్యానీ దొరికిద్దా అని చెప్పి ఈ టైంలో. సో మన ఆంధ్రాలో అయితే మంచిగా బాస్మతి రైస్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకైతే మంచిగా అంబూర్ బిర్యానీ మటుకు చాలా బాగా ఎక్కువగా తింటారు ఇక్కడ ఎక్కువ మంది. అరే మమ్మ, టు బి ఆనెస్ట్ నాకైతే బెంగళూరు అంబూర్ బిర్యానీ మటుకు నాకు అస్సలు నచ్చలేదు. మీకైతే నచ్చిందేమో నాకైతే తెలియదు. కానీ నాకైతే ఎక్కువ బాస్మతి రైస్ బిర్యానీ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎక్కడైనా కానీ. ఇదైతే కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే మనం రైస్లో చికెన్ తిన్నట్టే ఉంటుంది అనమాట మ్యాక్సిమం. మేమైతే ఎప్పుడైనా ఫుడ్ తిన్న తర్వాత అయితే మటుకు ఒక మంచి ఐస్ క్రీమ్ అయితే ఎండ్ చేస్తాము. అలా ఈ టైంలో అయితే ఐస్ క్రీమ్ తినాలనిపించింది మా వాళ్ళందరికీ. ఇంకా వెళ్ళామన్నమాట మంచిగా చాక్లెట్ ఫ్లేవర్తో అలా వెనిలా ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉందండి టేస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ టాటా. అంతవరకు మళ్ళీ